వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీరిద్దరి కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ సలార్ రూట్ లో ఈ మూవీ ఉండబోతోంది అనేది లీక్ అయింది. సలార్ రూట్ లో అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఎలా ఉండబోతుందో ఇంకొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయి అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరోయిజం చూపించే విధానంలోనూ, కథను ఆకట్టుకునేలా చెప్పే విధానంలోనూ తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా వరల్డ్ బిల్డింగ్ తో కొత్త రకంగా కథను చెప్తున్నాడు. సలార్ సినిమాలో ప్రభాస్ ను ఎంత మాస్ గా చూపించాడో చూసాం. అయితే ప్రశాంత్ నీల్ కు ఉన్న కంప్లైంట్ ఏంటంటే కథానాయక పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో కథానాయక పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. సలార్లో శృతి హాసన్ ఉన్నప్పటికీ అంతగా ప్రాధాన్యత లేదు. హీరో హీరోయిన్ మధ్య పాట లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీకి కూడా సలార్ రూట్ లోనే వెళ్ళాలి అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ తో చేసే మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో కూడా కథానాయిక పాత్రకు పెద్దగా స్కోప్ లేదట. మరో విషయం ఏంటంటే అసలు ఈ మూవీలో పాటలకు ఛాన్సే లేదని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ గుడ్ ఫర్ పర్ఫార్మ్ మాత్రమే కాదు, గుడ్ డాన్సర్ కూడా. ఎన్టీఆర్ నుంచి మాస్ సాంగ్ అండ్ మాస్ డాన్స్ కోరుకుంటారు ఆడియన్స్. అలాంటిది పాట లేకపోతే, స్టెప్ వేయకపోతే ఎలా అనేది ఆసక్తిగా మారింది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా పాటలే లేకపోతే యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.